అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెబుతాడు. ఎందుకంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు. ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. సంపద ఉందని, వారసులు ఉన్నారని, అవే నీకు అండ అని గర్వపడకు. నీ సొంతం అనుకున్న దేహమే సమయం వస్తే నీతో ఉండదు. ఇక సంపద, వారసులు ఎంత? వివాహం ఎంత గొప్పగా చేసుకున్నావన్నది ముఖ్యం కాదు. నిన్ను నమ్మి వచ్చిన భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నదే నిజమైన గొప్పతనం. నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పం అవుతావు, ఓడిపోతే శిల్పి అవుతావు. జీవితంలో ఏ రోజు చివరిదో, ఏ మాట ఆఖరిదో ఎవరూ చెప్పలేం. వీలైనంత వరకు అనుకున్న వారిని పలకరిస్తూ ఉండాలి. వీలు చేసుకొని మరీ కలుస్తూ ఉండాలి. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. చూసినవన్నీ నచ్చితే దానిని ఇష్టం అంటారు. ఎన్ని చూసిన వాటిలో ఒకటే నచ్చితే దానిని ప్రేమ అంటారు. మనిషి చనిపోయాక పూల ఖర్చు మాది, ఒకరోజు భోజనం ఖర్చు మాది అని పోటీ పడే బంధువులు, రోగంతో ఉన్నప్పుడే ఒకరోజు హాస్పిటల్ ఖర్చు మాది, ఒకరోజు మందులు ఖర్చు మాది అని పోటీ పడితే ఎంత బాగుంటుంది. నటిస్తే కొన్నాళ్ళే సంతోషంగా ఉండొచ్చు, కానీ నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. నీ అవసరం ఉన్నవాడు నిన్ను మంచోడు అంటాడు, అవసరం తీరినవాడు చెడ్డోడు అంటాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు, కానీ నువ్వు మాత్రం నీలానే ఉండు. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు. మనుషులం, మనం ఎదగగలమా? ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్టే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడు దేవుడి కోసం ఓ గదినే కేటాయిస్తాం. మరి దేవుళ్ళ లాంటి తల్లిదండ్రులను మాత్రం ఎందుకు వృద్ధాశ్రమాలకు తరిమేస్తాం? ఎందుకు? ఆలోచించండి. వెనక్కి తిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. ప్రపంచానికి మనల్ని చూపేది అమ్మ, ప్రపంచాన్నే మనకు చూపేది నాన్న. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు. కూతుర్ని వెనకేసుకు రావడంలో ఎప్పుడూ ముందుండే తండ్రి కొడుకుని ముందుకు నడిపించడంలో ఎప్పుడూ వెనకే ఉంటాడు.